Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. రైట్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ పవన్. ఈ సెషన్లో మనం ఏం చెప్పుకుందామంటే, ఆల్రెడీ నేను క్యాండిల్స్టిక్స్ వీడియో గురించి చెప్పాను. దాని తర్వాత చాప్టర్ అనమాట ఇది. దీంట్లో ప్యాటర్న్స్ గురించి, అంటే మార్కెట్లో ఏ ట్రెండ్, ఏ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అని మనం క్లియర్గా స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్లో కానీ, లేకపోతే రెగ్యులర్ ట్రేడింగ్లో కానీ, ఆప్షన్స్లో కానీ మనం చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా మనం అనాలిసిస్ చేయాలి, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్స్ పక్కన పెట్టండి, దాని యొక్క థీమ్ అర్థం చేసుకోండి. ఇక్కడ డబుల్ టాప్ అని కనపడుతుంది కదా, డబుల్ టాప్ కంటే ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక చిన్న లైన్ చెప్తున్నాను, దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి ఇక్కడ ట్యాప్ అయింది కదా ఏరియా, మళ్ళీ ఇంకోసారి వచ్చి అదే ఏరియాని ట్యాప్ అయితే దాన్ని రెసిస్టెన్స్ అంటారు. పైదాన్ని ఒక వాల్ అనుకోండి, అప్ సైడ్ వాల్ అనుకోండి, డౌన్ సైడ్ వాల్ని సపోర్ట్ అంటారు. ఇక్కడ నెక్ లైన్ రాసింది, దీన్ని సపోర్ట్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, డబుల్ టాప్ అని కనపడుతుంది కదా, అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, సో రైజ్ అయింది, ఇక్కడ ట్యాప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఇది ఒక సపోర్ట్ అనుకోండి, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి సెకండ్ టైం ట్యాప్ అయింది. అప్పుడు మనకు సెకండ్ టైం ట్యాప్ అయ్యి మార్కెట్ ఎప్పుడైతే క్యాండిల్ వేస్ కన్ఫర్మేషన్లో రివర్సల్ అయిందో ఇక్కడ మనం అన్నది ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏదైతే నెక్ లైన్ ఉందో, నెక్ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకుని, ఏదైతే క్యాండిల్ బ్రేక్ అయిందో ఆ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టచ్చు. అన్న ఏ టైం ఫ్రేమ్లో చూడాలి దీన్ని అంటే, మనం ఆప్షన్స్కి అయితే 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాం, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే మనం డే టైం ఫ్రేమ్లో చూస్తాం, అండ్ అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ కూడా డే టైం ఫ్రేమ్లోనే మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. దీన్ని డబుల్ టాప్ అంటారు. నెక్స్ట్ లైట్ చూపిస్తున్నాను చూడండి, దీన్ని డబుల్ బాటమ్. సేమ్ కాన్సెప్ట్ ఆపోజిట్ సైడ్ అనమాట. ఇందాక మనం ఏం చేసాం, మార్కెట్ డబుల్ టాప్ టచ్ అయిన తర్వాత మనం డౌన్ సైడ్ సెల్ చేసాం. కానీ ఇప్పుడు అదే స్టాక్ని మార్కెట్ ఎప్పుడైతే డబుల్ బాటమ్ క్రియేట్ అయిందో, మార్కెట్ కింద 2 సార్లు ట్యాప్ అయ్యి మార్కెట్ ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్ అవుతుందో మనకు మార్కెట్లో ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ మనం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాని తర్వాత ఒకసారి ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ చూడండి త్రిబుల్ టాప్ అని కనపడుతుంది కదా, త్రిబుల్ టాప్. సో ఇది ఒకసారి పైకి చూస్తే త్రిబుల్ టాప్ అంటే ఏంటి, ఒకటే ఏరియాని 3 సార్లు ట్యాప్ అవ్వడం. 3 సార్లు ట్యాప్ అయితే దీన్ని ట్రిబుల్ టాప్ అంటారనమాట. సో త్రిబుల్ టాప్లోకి మార్కెట్ ఒకసారి ట్యాప్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, నెక్ లైన్ క్రియేట్ చేసింది, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళింది, మళ్ళీ మూడోసారి వెళ్ళినప్పుడు కూడా మనం ఇక్కడ ట్రిబుల్ టాప్ కింద కన్సిడర్ చేసుకుని, ఎప్పుడైతే ఆ నెక్ లైన్ బ్రేక్ అవుతుందో ఆ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ సెల్ ఎంట్రీ అన్నదే మనం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూడండి, ట్రిపుల్ బాటమ్. సేమ్ ఏదైతే ఇప్పుడు అప్ సైడ్ జరిగిందో ఇది డౌన్ సైడ్ జరిగిందనమాట. సో ఇక్కడెక్కడ ఏం చేస్తాం, ఇది బయింగ్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్లో మనం బై చేయడానికి ఈ ప్యాటర్న్ క్రియేట్ అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, ట్రెండ్ స్టార్ట్ అయ్యి స్లోలీ డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ 1, మళ్ళీ 2, ఇక్కడ 3 ట్యాప్ అయ్యి ఎప్పుడైతే ఆ నెక్ లైన్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ట్యాప్ అయ్యి కింద పడిపోతుంది కదా, సో ఎప్పుడైతే ఆ నెక్ లైన్ బ్రేక్ అయిందో ఆ నెక్ లైన్ బ్రేక్ అయ్యగానే ట్రెండ్ అన్నదే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి రివర్సల్ పడింది అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, హెడ్ అండ్ షోల్డర్. హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటి, ఇది కూడా మంచి కాన్సెప్టే, ఎక్కువ మంది మనకు ఉపయోగిస్తుంటారు ఆప్షన్స్లో. సో చూడండి, హెడ్ అండ్ షోల్డర్ అంటే ఒక మనిషి కింద చూడండి దీన్ని, ఇది హెడ్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. ఎప్పుడైతే మార్కెట్ ఇలా రైజ్ అయ్యి హెడ్ ఇక్కడ ట్యాప్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి నెక్ లైన్ దగ్గర క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే హెడ్ కంటే పైకి వెళ్ళకూడదు, హెడ్ పక్కన పుల్ బ్యాక్స్ అనమాట. ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్స్ దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యి నెక్ లైన్ బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఏదైతే క్యాండిల్ బ్రేక్ అయిందో దాన్ని ఎస్ఎల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద కామెంట్లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, మన స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు ఆ పీడిఎఫ్ అన్నది సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, డన్. తర్వాత సేమ్ రివర్సల్లో మనకి హెడ్ అండ్ షోల్డర్ అనమాట. ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రియేట్ అయింది, ఇది అప్ సైడ్ బై చేయడానికి అర్థమవుతుంది, మీకు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఇది కూడా అర్థమవుతుంది. దాని తర్వాత రైజింగ్ వెడ్జ్. రైజింగ్ వెడ్జ్ అంటే ఏంటో చూడండి, రైజింగ్ వెడ్జ్ అంటే మార్కెట్ ఎప్పుడైతే స్లోలీ ఇలా ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఒక వీ షేప్ అన్నది ఇలా ఇలా లాంగ్లో ఇలా క్లోజ్ అవుతుంది కదా, అంటే దీని యొక్క ప్రెజర్ అన్నది స్లోగా తక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ప్రెజర్ని ఎప్పుడైతే బ్రేక్ ఇస్తుందో మనం ఆ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని, ఏదైతే ఈ అప్ సైడ్ లైన్ ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గర స్టాప్ లాస్, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ అయిందో దాన్ని ఎంట్రీ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం, ఫాలింగ్ వెడ్జ్. ఫాలింగ్ వెడ్జ్ అంటే ఇందాక అప్ సైడ్ బ్రేక్ అవడానికి అదే డౌన్ సైడ్ బ్రేక్ అవడానికి ఎంట్రీ చెప్పాం కదా, ఇది అప్ సైడ్ బ్రేక్ అవడానికి ఎంట్రీ. మార్కెట్ కిందకి ఇలా డౌన్ ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ డౌన్ ట్రెండ్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అవుతుందో మనం ఫాలింగ్ వెడ్జ్లో మనం ఎంట్రీ అన్నది తీసుకుంటాం అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూడండి, ఓకే ఈ ప్యాటర్న్ చూడండి, బుల్లిష్ రెక్టాంగిల్. నేమ్స్ పక్కన పెడితే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ రైజ్ అయింది, ఇక్కడ రైజ్ అయ్యి ఈ ఏరియాలోనే ఇక్కడ ఒక 100 ఉందనుకోండి,
ఇక్కడ 90 ఉందనుకోండి, మార్కెట్ అన్నది ఆ ఏరియాలోనే ఫ్లక్చువేట్ అయ్యి ఒక ప్రెజర్ కుక్కర్లో అక్కడే మనకు ప్రెజర్ అన్నది జనరేట్ అయ్యి ఆ ప్రెజర్ని ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్ ఇచ్చిందో దాని కింద మనం స్టాప్ లాస్ ఎంట్రీ కింద ఇక్కడ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడన్నా మీరు మార్కెట్లో రియల్ టైం మార్కెట్లో చూస్తున్నప్పుడు సైడ్ వేస్ పడిందా మార్కెట్, సైడ్ వేస్ పడినప్పుడు ఇలాంటిది పడుతుంటుంది ఆఫ్టర్నూన్ నుంచి అలా. అప్పుడు ఎప్పుడైతే ఈ ఏరియా బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ బీరిష్ రెక్టాంగిల్ కూడా చూడండి. బీరిష్ రెక్టాంగిల్ అంటే కిందకి బ్రేక్ అవుతుంది. బీరిష్ అంటే ఏంటి, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కదా, కాబట్టి దీన్ని బీరిష్ రెక్టాంగిల్ అంట అనమాట. సో ఇప్పుడు మార్కెట్ స్లోలీ వచ్చి ఒక ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏరియా అక్కడక్కడే సస్టైన్ అయ్యి ఎప్పుడైతే మనకి ఆ రెక్టాంగిల్ అన్నది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం డౌన్ సైడ్ ఎంట్రీ కింద దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనం డౌన్ ఎంట్రీలకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత వన్ ఆఫ్ ద బుల్లిష్ పెన్నెంట్ అని చెప్పేసి అంటుంటారు. ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది మార్కెట్లో. ఎప్పుడైతే ఇలా ఫ్లక్చువేట్ అయ్యి ఆ ఏరియా అన్నది చిన్నదవుతా, ఎప్పుడైతే ఆ ఏరియాని ప్రీవియస్ పుల్ బ్యాక్ని, ఇదొక పుల్ బ్యాక్, దీని తర్వాత ఇదొక పుల్ బ్యాక్, దీని తర్వాత ఏదైతే ఆ పుల్ బ్యాక్ని బ్రేక్ ఇచ్చేసిందో అప్పుడు మనం ఎంట్రీ కింద తీసుకుని ఏదైతే క్యాండిల్ బ్రేక్ ఇచ్చిందో దాన్ని ఎంట్రీ కింద తీసుకుంటాం అనమాట. సేమ్ బీరిష్ పెన్నెంట్. సో మార్కెట్ కింద సైడ్ బ్రేక్ అవుతుంది, ఇది ఇక్కడ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం, ఆపోజిట్ ఉంటుంది ఇది. సో తర్వాత ఫ్లాగ్ అంటే జాతీయ జెండా ఉంటుంది కదా, జాతీయ జెండాలో చూడప్పుడు మార్కెట్ అన్నది రైజ్ అయింది, అక్కడక్కడే ఫ్లక్చువేట్ అయితే ఫ్లాగ్ క్రియేట్ చేసింది. ఆ ఫ్లాగ్లో వచ్చిన ఏరియా ఏదైతే ఉందో ఆ సస్టైనిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ సస్టైనిటీ ఏరియా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకుని ఆ ఫ్లాగ్లో మనం ఏదైతే క్యాండిల్ బ్రేక్ ఇచ్చిందో దాని దగ్గర స్టాప్ లాస్ కింద అది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత బుల్లిష్ ఫ్లాగ్, ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత బీరిష్ ఫ్లాగ్ అంటే ఈ ఫ్లాగ్ మీకు పడుకోబెట్టిన జాతీయ జెండాలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి చూడండి ఇలా ఉండి ఫ్లాగ్ ఉంది కదా, ఎప్పుడైతే మళ్ళీ ఫ్లాగ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో మనం దీన్ని డౌన్ ఎంట్రీ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత బుల్లిష్ కప్ అండ్ హ్యాండిల్, ఇది చూడండి, ఇది మనకి ఎక్కువగా డే టైం ఫ్రేమ్లో స్టాక్స్లో వస్తుంటుంది అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అన్నది ఫాల్లో ఉంది కదా, ఈ ఫాల్లో మనం స్టాక్స్లో బై చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి ఇలా మార్కెట్లో డే టైం ఫ్రేమ్ ఇలా యూ షేప్ క్రియేట్ అవుతుందో మళ్ళీ సస్టైన్ అవుతుందో, ఎప్పుడైతే ఆ యూ షేప్ అన్నది మళ్ళీ ఆ సస్టైన్ అయ్యి బ్రేక్ ఇస్తుందో అప్పుడు మనం ఎంట్రీ కింద ఏదైతే సస్టైన్ ఏరియా ఉందో దాన్ని స్టాప్ లాస్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మార్కెట్లో మనకి ఎక్కువగా పాయింట్లు గ్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా స్టాక్స్ని సెల్ చేయడానికి ఈ ప్యాటర్న్ అనేది ఉపయోగపడుతుంది. నార్మల్ ట్రేడింగ్లో అన్నా చేసుకోవచ్చు, తర్వాత సెల్ చేయడానికన్నా ఉపయోగపడుతుంది. సో సేమ్ ఇక్కడ రివర్సల్లో కప్ అన్నది రివర్సల్లో పడింది, సస్టైన్ అయింది, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో మనం అక్కడ ఎంట్రీ కింద తీసుకోవచ్చు అనమాట. తర్వాత ట్రయాంగిల్ చూడండి, ఇది కూడా బాగానే ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు దాకా చెప్పిన కదా అదే ప్రాసెస్. ఇది రెసిస్టెన్స్ కింద, ఇది సపోర్ట్ కింద ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ ఏరియాని ఇక్కడ బ్రేక్ ఇస్తుందో మనం డౌన్ సైడ్ ఎంట్రీ కింద, లేకపోతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇస్తుంది ఈ ప్రెజర్లోంచి, అప్పుడు మనం బై ఎంట్రీ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇది చూడండి ట్రయాంగిల్. సో ఇది కూడా గమనించండి. సో మీకు అర్థమవుతుంటాయి. నేను ప్యాటర్న్స్ ఒక్కోటి మారుస్తూ ఉంటాను, దాంట్లో మీకు ప్రాసెస్లో ఎక్కడ ఎంట్రీలు తీసుకోవాలో అర్థమవుతుంది. ఇది కూడా అంతే, ఏం ప్రాసెస్ లేదు. ఎప్పుడైతే ఈ ప్రెజర్ అన్నది స్లోగా కంజెక్ట్ అయ్యి చిన్నదవుతుందో ఆ కంజెక్ట్ ఏరియా నుంచి ఎప్పుడైతే మార్కెట్ బయటకు వస్తుందో మనం దాన్ని ఎంట్రీ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది అనమాట ప్యాటర్న్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరన్నా మన నెంబర్ కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. పీడిఎఫ్ అన్నది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.